హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నాని. ఈరోజు ఈ సెకండ్ వీక్లో బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో ఒకసారి చూద్దాం. అలాగే మనం నిన్న ఎపిసోడ్ అయితే చాలా వరస్ట్ అనిపించింది. ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అయితే కనిపించలేదు. ఎందుకు వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఎందుకు రియాక్ట్ అవ్వరో. యస్మిన్ చూస్తే మరీ హిట్టెడ్ అనిపించింది. సోనియా అసలు ఈ సోకి నాకు సంబంధం ఉందా అన్నట్టు ఆ అమ్మాయి అయితే ఉన్నదనమాట. కాకపోతే మనకి ఇక్కడ మెయిన్ మనకి నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే నబీల్ సూపర్ పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు. 2 టాస్కుల్లో కూడా చాలా బాగా ఆడాడు. తర్వాత నబీల్ కూడా అక్కడ ప్రేరణ తీసుకుని డిసిషన్కి బలయ్యాడేమో అనిపించింది. చూసుకున్నట్లయితే మనం నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి 8 మంది అయితే నామినేషన్లో ఉన్నారు. అందులో ఫస్ట్ ప్లేస్లో అయితే ఎంత పర్సంటేజ్ అన్నది పక్కన పెడితే, పర్సంటేజ్లు అన్నది బయటని పిఆర్ టీం ఎక్కువైపోవడం వల్ల ఆడిన వారికి పర్సంటేజ్ బాగానే ఉంటుంది, ఆడలేని వరకు కూడా బాగానే ఉంటుంది. అయితే నిఖిల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళిద్దరూ కూడా సేఫ్. 90% కూడా వీళ్ళిద్దరు కూడా సేఫే. తర్వాత చూసుకున్నట్లయితే పృథ్వీ ప్రవర్తన ఎందుకో నాకు నచ్చట్లేదు అనమాట. పృథ్వీలో మెయిన్ మైనస్ ఏంటంటే ఫిజికల్ అవ్వకూడదు అని ఆదిత్య ఓం గారు చదివితే, అక్కడ పృథ్వీ ఏం చేశాడంటే నిన్న జరిగిన టాస్క్లో మరి అది ఫిజికల్ అయ్యారు కదా అని చెప్పేసి పృథ్వీ అంటాడు అనమాట. అసలు అది ఫిజికలా? లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే ఈ సీజన్ ఫిజికల్ అవ్వడం అంటే అదా? కాకపోతే పృథ్వీ కరెక్ట్ డెసిషన్ తీసుకొని కరెక్ట్గా ఆ కటౌట్కి మెయింటైన్ చేస్తే మాత్రం కన్ఫామ్గా ఉండొచ్చు. లేదనుకుంటే ఇప్పుడు కూడా ఓటింగ్ చాలా తక్కువ పడ్డది, ఎక్కువైతే కాదు. 7%, 8% అయితే ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఈ వీక్ అయితే మాత్రం పృథ్వీ అయితే సేఫే. మణికంఠ, విష్ణుప్రియ, నిఖిల్ అండ్ పృథ్వీ నలుగురు సేఫే. ఇకపోతే మనకి ఎలిమినేషన్లో ఎవరున్నారు అనుకున్నట్లు చూసుకున్నట్లయితే కిరాక్ సీత, ఆదిత్య ఓం, తర్వాత చూసుకున్నట్లయితే శేఖర్ భాష కానీ ఆదిత్య ఓం అసలు స్క్రీన్ స్పేసే రావట్లేదు. వాళ్ళు వినియోగించుకోవట్లేదు, తెలియట్లేదు. లేదంటే మరి ఎందుకో వాళ్ళు అయితే అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు, క్రియేట్ చేసుకోవట్లేదు. నా ఒపీనియన్ ప్రకారం శేఖర్ భాష కానీ ఆదిత్యం కానీ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే కిరాక్ సీత అయితే మాత్రం కన్ఫామ్గా బాగా ఆడుతుంది. తనకు అవకాశం ఉన్నంత వరకు ట్రై చేస్తుంది. ఈ వీక్ కొద్దిగా డౌన్ అయింది, ఎందుకంటే కొద్దిగా దెబ్బలు తగిలినట్టుంది, కొద్దిగా డౌన్ అయింది. కిరాక్ సీత అయితే గేము బాగా ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మీకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలనుకుంటే మాత్రం కన్ఫామ్గా ఇప్పుడే ఓట్లు వేయండి, ఈ రోజుతో లాస్ట్ కనుక. శేఖర్ భాష అండ్ ఆదిత్య ఇద్దరు కూడా పెద్దగా స్క్రీన్ స్పేస్ అయితే దొరకట్లేదు. నేను ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే సోనియా ఎక్కడ వేస్ట్ కూర్చొనే అలా ఉండేది. తర్వాత యస్మిన్ చూసుకుంటే బాగా ఓవర్ చేసింది. నిన్న గేమ్లో అయితే మణికంఠ పర్వాలేదు, నబీల్ పర్వాలేదు, ఆడారు, ప్రూవ్ చేసుకుంటున్నారు. కానీ పృథ్వీ ప్రవర్తన అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. అందుకే ఓటింగ్ కూడా పెద్దగా లేదు పృథ్వీకి అయితే. నాకు తెలిసి సీజన్ కూడా పెద్దగా బాగాలేదు ఎపిసోడ్ కూడా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి.